ఈ ప్రేమ అన్నది పుట్టుక్కుని తెగిపోయి క్లచ్ వైర్ లాంటిది కాదు, అది శాశ్వతం. ప్రేమించడం ఎప్పుడు తప్పు కాదే, దాన్ని సిన్సియర్ గా చెప్పకపోవడం తప్పు. కొటేషన్ బాగానే ఉంది. This is my first Hollywood movie and it's lived up to my expectations. Thrilled, like finally it's out and we have been getting pretty good reviews for that. Incessant calls and tweets and of course Facebook messages. And I'm very, very, very happy to be a part of Surya vs. Surya because it's a very, very noteworthy movie. People are laughing about it. It's a total family entertainer, like starting from kids to people who are like absolutely aged people. Everybody is really, really talking good about the movie. నీ పేరేమో సూర్య, పగలు బిజీ. నాకేమో ఈ నైట్ లైఫ్ నచ్చదు. కానీ నువ్వు పరిచయం అయ్యాక నైట్ లైఫ్ కూడా బాగానే అనిపిస్తుంది. I'm impressed. ప్రేమే సంతోషం, ప్రేమే ఉల్లాసం, నిండుగా ఈ నిమిషం పరవశమే. హాయ్ గైస్, మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. అండ్ నాకు ఈ హోలీ పండుగ రోజు ఎంత కలర్ఫుల్గా ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ద హోల్ పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎందుకంటే సీరియస్లీ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వద్దామని నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అండ్ స్వామి రారా కార్తికేయ సినిమాలు మీరు నిజంగా చాలా సూపర్ హిట్ చేశారు. అలాగే నాకు చిన్న టెన్షన్ ఉండేది, సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా మీరు యాక్సెప్ట్ చేశారా లేదా, ఈ సినిమాకి మేము ఇంత వైడ్ రిలీజ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 700 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం, అండ్ ఇంత హెవీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవుతున్న సినిమా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి చిన్న టెన్షన్ ఉండేది. సినిమా ఓకే ఉన్నా చాలా అనిపించేది. అండ్ ఇప్పుడు చూస్తే సినిమా ఓకే కాదండి, సినిమా సూపర్గా నడుస్తూ ఉంది. అండ్ మార్నింగ్ షోకి ద రెస్పాన్స్ వాజ్ సూపర్. అక్కడ నుంచి మ్యాట్ని, ఈవినింగ్ షోస్, నైట్ షోస్ రన్నింగ్ హౌస్ఫుల్ ఎవ్రీవేర్. ఎన్ని థియేటర్లు వేసినా కానీ సినిమా హౌస్ఫుల్ అయిపోతుందని చెప్పి ఎవ్రీబడీస్ బీన్ కాలింగ్ మీ అండ్ టాకింగ్. అమ్మాయి అప్పడం లాంటిది, ప్రేమలో ముంచితే తప్ప మెత్తబడు. మరి ముంచకపోతే ఏముంది, ఇంకొకటి ముంచుకుని వేస్తాడు. రిలీజ్ రావడానికి మా ప్రొడ్యూసర్ గారు, మా హీరో మెయిన్ రీజన్. బికాజ్ ద లాస్ట్ 2 ఫిల్మ్స్ ఫర్ బ్లాక్ బస్టర్స్. సో ఇన్స్టెంట్లీ మాకు ఈ సినిమాకి చాలా ప్రెషర్ ఉంది. బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఇట్ అండ్ చెప్పారు బాగుందని. నేను పర్సనలీ ఐ హావ్ సీన్ ద మూవీ ఇన్ శ్రీరాములు థియేటర్. చూసినప్పుడు జనాల రెస్పాన్స్ చాలా బాగుంది నిజంగానే. సో అండ్ నాకు ఈ సినిమాకి ఐ హ్యాడ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ నెంబర్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్టర్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ నాకు వచ్చిన కొన్ని రెస్పాన్సెస్ ఏంటంటే చాలా కల్ట్ ఫిల్మ్లా ఉంది, కొన్ని బి కల్ట్ క్లాసిక్ అని చెప్పి చాలా మంది అంటున్నారు కార్తిక్ భాయ్. సో వాట్ యూ సే అబౌట్ దాట్? అంటే ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ డిడ్ యూ థింక్ ఇట్స్ గోనా బి సచ్ వెల్ రిసీవ్డ్ అని చెప్పి? ఐ వాజ్ నాట్ షూర్ బిఫోర్, బట్ ఇప్పుడు ఏంటంటే సినిమా నరేటివ్ స్ట్రక్చర్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది సెకండ్ హాఫ్ నుంచి. అండ్ కాంప్లికేటెడ్ అంటే లీనియర్గానే ఉంటుంది, బట్ స్టిల్ నరేటివ్ చేంజెస్ అనమాట. అంటే కట్ అవుతూ ఉంటుంది అటు ఇటు. సో అది యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు నార్మల్ పీపుల్. నా లవ్ స్టోరీలో ఒక రొమాన్స్ లేదు, ఒక లిప్ లాక్ లేదు, క్లీన్ న్యూ సర్టిఫికేట్. జీవితం నిఖిల్ సినిమా అంటే 2 సినిమాల తర్వాత, అంటే స్వామిరారా, కార్తికేయ అంటే అంతకుముందు 10 సినిమాలు ఉన్నాయనుకోండి. బట్ ఈ 2 హిట్ల తర్వాత హ్యాట్రిక్ అనేది బాగా అంటే మా బాధ్యతతో తీసినటువంటి సినిమా. బట్ అయినప్పటికీ కూడా ఒక కొత్త పాయింట్తో వచ్చినటువంటి సినిమాని మరి ఎంతవరకు ఆడియన్స్ ఆదరిస్తారని ఒక డౌట్ ఉంటుంది. బట్ అయినప్పటికీ నిన్న ఎప్పుడైతే సినిమా రిలీజ్ చేసిన తర్వాత నిన్న వచ్చినటువంటి కలెక్షన్ చూసిన తర్వాత నిజంగా ఆడియన్స్కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వారందరూ ఆదరించి అభిమానించి మరొక కొత్త హీరోయిన్, ఓ డైరెక్టరు మొదటిసారి అయినప్పటికీ కూడా ఈ యొక్క బ్యానర్ వాల్యూస్తో తీసినటువంటి సినిమా సూర్య వర్సెస్ సూర్యకి నైజాంలో మేము ఎక్స్పెక్ట్ చేయనంత ఫస్ట్ డేనే ఒక 70 లక్షల రూపాయలు కలెక్షన్ చేసినటువంటి సినిమా అంటే నిజంగా చాలా సంతోషం. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్తిగా ఓవరాల్గా ఓన్లీ ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ రాలేదు. ఓవర్సీస్ ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వస్తాయి కాబట్టి ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ, నైజాం, సీడెడ్, ఆంధ్ర ఈ 3 ఏరియాల నుండి వచ్చినటువంటి కలెక్షన్స్ తీసుకుంటే ఓన్లీ 1 డే వచ్చేసి 1,60,00,000 కలెక్షన్స్ రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం ఇంకా నిన్న వర్కింగ్ డే అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ప్రేక్షకులు రావడం జరిగింది. ఈ రోజు నుండి 3-4 డేస్ లోపల మా యొక్క ఎక్స్పెక్టేషన్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఉన్నటువంటి రిపోర్ట్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ నుండి ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే కార్తికేయ చేసినటువంటి కలెక్షన్స్ ఇందాక మా హీరో గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఒక 4 డేస్ లోపలనే
మ్యాక్సిమం కార్తికేయ కలెక్షన్ అంతా కూడా ఈ సినిమాలు రావడం జరుగుతుందని చెప్పేసి మరి అనుకుంటూ మరి ఈ యొక్క సినిమా నిజంగా ఈరోజు అంటే ఏ విధంగా అయితే కథ చెప్పడం జరిగిందో ఆ విధంగా మా డైరెక్టర్ గారు తీయడం నిజంగా సంతోషం. వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఈ ముసలోడు బీర్ తాగుడు అవసరమా? ముసలోడేంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. లుంగీ బాబా సన్ ఆఫ్ లంగర్ బాబా. మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే దిగుతా.